ఆన్‌లైన్‌లో తెప్పించుకొని తినే వాళ్ళందరికీ ఒక చేదు న్యూస్. ఆ చేదు న్యూస్ ఏందంటే, వారం రోజుల దాకా స్విగ్గీ గానీ, జొమాటో గానీ, ఈ డెలివరీ బాయ్స్ అందరూ స్ట్రైక్ జేస్తున్నారు. ఎందుకు స్ట్రైక్ జేస్తుర్రు అంటే, ఈ స్విగ్గీ గానీ, ఈ జొమాటో గానీ, ఈ కంపెనీలు ఏం జేస్తున్నాయంటే, ఎవరికి పని లేకున్నా ఇదొక పని దొరుకుతది మీకు, ఇన్ని ఆఫర్‌లుంటాయి, ఇంత ఇన్సూరెన్స్ ఇస్తాము, ఈ ఆఫర్‌లు ఇస్తాం, పైసలు ఇన్ని ఇన్ని సంపాదించుకోవచ్చు అని జెప్పేసి ఆశ జూపిచ్చి, ఎవరైతే చేరుతున్నారో వాళ్ళకు వాళ్ళు చెప్పినవన్నీ ఇయ్యలేకపోతున్నారంట. ఏది గూడా ఇన్సూరెన్స్ గూడా గానీ, వీళ్ళకిచ్చే ఆఫర్‌లు గానీ, 2 రోజులు ఇచ్చి దాని తర్వాత మొఖం మీద కొట్టేసి దాన్ని వదిలేస్తున్నారు. వాళ్ళకు ఆర్డర్‌లు పడతలేవని జెప్పేసి చానా వాళ్ళు ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటున్నారనమాట. ఎక్కడెక్కడనో ఈఎంఐలకు, దాన్లకు, దీన్లకు ఇంకా పైసలు లేకున్నా ఇండ్లల్లో ఏమన్నా ఉన్నా అమ్ముకొని బండ్లు తెచ్చుకొని దీని మీద సంపాదించుకోవచ్చు, ఈఎంఐ కట్టుకోవచ్చు అని చెప్పేసి తెచ్చుకుంటుంటే, వీళ్ళేం చేస్తున్నారంటే కంపెనీ వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట మీద ఉంటలేరనమాట. ఆ ఆఫర్, ఈ ఆఫర్, నీకు ఇన్ని ఆర్డర్లు చేస్తే ఇన్ని కంప్లీట్ చేస్తే ఇన్ని పైసలు వస్తాయని చెప్తున్నారు కదా. ఫస్ట్ అయితే ఆర్డర్లు ఇస్తలేరంట వాళ్ళకు, మళ్ళీ ఇబ్బందే కదా ఎవరికైనా కానీ. అందుకని చెప్పేసి వీళ్ళు స్ట్రైక్ చేస్తున్నారనమాట. కొత్త వాళ్ళని చేర్చుకుంటున్నారు ఆఫర్లు పెట్టి. ఆ కొత్తోళ్ళు చేరంగానే పాతోళ్ళకు గుద్దమే కొడుతున్నారు అనమాట. అందుకని చెప్పేసి పాతోళ్ళు కానీ కొత్తోళ్ళు కానీ ఎవరైనా ఒకటే అని చెప్పేసి ఇప్పుడు దీన్ని స్ట్రైక్ చేస్తున్నారు. ఇంకా మాకు ఆఫర్లు కావాలి, ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్లు అవన్నీ కావాలి, ఏదైనా యాక్సిడెంట్లు అయినా ఏమైనా అయినా ఎవడు అడగడు అని చెప్పేసి వీళ్ళు స్ట్రైక్ చేస్తురంట. 8 రోజులు బంద్ అంట. మళ్ళీ ఆన్లైన్లో తెచ్చుకొని తినేటోళ్ళు అందరూ హోటల్కి పోయి తెచ్చుకోక తప్పదు ఇప్పుడు. జై శ్రీరామ్.